ఆచి చికెన్ మసాలా. ఇరాన్ కు చెందిన ఐఆర్జీసీ నెతన్యాహుకి హెచ్చరించింది. నెతన్యాహును వెంటాడి ఖతం చేస్తామని ప్రకటించింది. పిల్లల ప్రాణాలు తీసే వ్యక్తిగా ఇజ్రాయెల్ ప్రధానిని పేర్కొంటూ వారి మరణాలకు ప్రతీకారం తీసుకుంటామని స్పష్టం చేసింది. కాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. యుద్ధంలో ఆయన ప్రాణాలు కోల్పోయారంటూ నెట్టింట ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇందుకు నెతన్యాహు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో ప్రధాన కారణం. కాగా ఆయన మరణ వార్తపై తాజాగా నెతన్యాహు కార్యాలయం స్పందిస్తూ అవన్నీ ఫేక్ అని కొట్టిపారేసింది. ఆ వీడియోలో నెతన్యాహు చేతికి 6 వేళ్లు ఉన్నట్లు కనిపించాయి. దాన్ని ఏ వీడియోగా నెటిజన్లు అభివర్ణించారు. ఈ క్రమంలో నెతన్యాహుకి అసలు ఏమైంది, అసలు ఆయన ప్రాణాలతోనే ఉన్నారా వంటి అనేక ప్రశ్నలను నెటిజన్లు లేవనెత్తారు. ఇరాన్ దాడుల్లో ఆయన మృతి చెందారంటూ వార్తలు షికార్లు చేశాయి. ఒకవేళ నెతన్యాహు బతికే ఉంటే శక్తి మేరకు వెంటాడతామని ఇరాన్ తెలిపింది. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తాబా ఏమయ్యారు? ఆయన లేరన్న వార్తల ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి. ఇరాన్ సుప్రీం నేతగా నియమితులైన మొస్తాబా ఖమేనీని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొస్తాబా ప్రాణాలతో లేనట్లు తాను విన్నానన్నారు. ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. మొస్తాబా ప్రాణాలతోనే ఉన్నారనేందుకు స్పష్టమైన ఆధారాలేవి కనిపించడం లేదన్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ రెహానా. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం దాదాపుగా 3వ వారంలో కూడా ఎంటర్ అయింది. సో యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ఇరు పక్షాలు కూడా ఒకరిపై ఒకరు భీకర స్థాయిలో దాడులు చేసుకుంటున్నారు. క్షిపణులు, డ్రోన్లతోని నిత్యం అటాకులు కొనసాగుతూ ఉన్నాయి. వందలాది భవనాలు ప్రధాన నగరాల్లో, ఇరాన్ కావచ్చు ఇజ్రాయెల్ కావచ్చు, ఆ రెండు దేశాల్లోని ప్రధాన నగరాలకు సంబంధించినటువంటి అన్ని కూడా దాదాపుగా ఒక రకంగా శిథిలావస్థకు, మొత్తం ఎక్కడ చూసినా అక్కడ ఉన్నటువంటి భవనాలంతా కూడా ఈ బాంబుల దాడికి, క్షిపణుల దాడికి మొత్తం చిన్న భిన్నమైన పరిస్థితి ఉంది. వందలాది మంది, వేలాది మంది గాయాలైన పరిస్థితి. ఎక్కడ చూసినా సైరన్ మోతలు. అదే సందర్భంలో ఎమర్జెన్సీకి సంబంధించి అంబులెన్స్లు మొత్తం భీతావాహ వాతావరణం ఉంది ఇప్పుడు రెండు దేశాల్లో. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు అందరు కలిపి ఈ యుద్ధంలో ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం ఏంటంటే, ఒకవైపు ఇద్దరు నేతలకు సంబంధించి ఆచూకీపైన ఇటు ఇరాన్ కావచ్చు, అటు ఇజ్రాయెల్ కావచ్చు. ఇజ్రాయెల్ కి సంబంధించి అధ్యక్షుడు ఉన్నటువంటి నెతన్యాహుకు సంబంధించి అతను బతికి ఉన్నాడా లేదా అని చెప్పేసి గత 2-3 రోజులుగా కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సో అతనికి సంబంధించినటువంటి ఈ యుద్ధంలో ఇరాన్ జరిపిన దాడిలో మృతి చెందాడని చెప్పేసి ఒకవైపు ఇరాన్ చెప్పుకుంటుండగా, దీనికి సంబంధించి ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి ఇప్పటి వరకు నిన్నటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు. దానికి తోడు ఈ రోజు తాజాగా మాత్రం ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేసింది ఇజ్రాయెల్ సంబంధించి. నెతన్యాహు బతికే ఉన్నాడు, అతనికి సంబంధించి ఎలాంటి అనవసర ఆందోళన, టెన్షన్ వద్దు, ఇరాన్ చెప్తున్నవన్నీ అబద్ధాలే అని చెప్పేసి కూడా ఇజ్రాయెల్ చెప్తున్న పరిస్థితి. అదే సందర్భంలో ఇక మరోవైపు ఇటు ఇరాన్ కి సంబంధించినటువంటి ఎవరైతే ఫిబ్రవరి 28వ తేదీన ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా సంయుక్తంగా ఇరాన్ పై జరిపిన దాడిలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సుప్రీం లీడర్, ఇరాన్ సుప్రీం లీడర్ ఉన్నటువంటి అయతుల్లా ఖమేనీ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా పరిణామాలు మనకు అందరూ తెలిసిన వరుసపెట్టి దాడులు కూడా సాగుతున్న క్రమంలో తాజాగా ఇరాన్ ను ఎవరు నడిపిస్తారో అనే క్రమంలో సుప్రీం అయతుల్లా ఖమేనీకి సంబంధించిన రెండో కుమారుడు మొజ్తబా ఖమేనీ అతని లీడర్షిప్ నాయకత్వంలోనే ఇప్పుడు పోరాటం కొనసాగుతుంది. అతనే తదుపరి సుప్రీం అని చెప్పి ఒక వాదన వినిపించింది, ఒక అధికారిక ప్రకటన వెలువడింది. కానీ ఇప్పుడు అసలు మొజ్తబా ఖమేనీ కూడా బతికి ఉన్నాడా లేదా అనే దానికి పైన సంబంధించి ఇరాన్ నుంచి కూడా ఒక స్పష్టత లేదు. ఎందుకంటే గత వారం 10 రోజులుగా కూడా ఇటు అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు పదే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఏదైతే మొదటి రోజు ఫిబ్రవరి 28వ రోజు దాడి జరిగినామో ఆ దాడిలో అయతుల్లా ఖమేనీతో పాటు మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు. అతని ఒక కుడికాలు తీసివేయడం జరిగింది. అదేవిధంగా అతనికి పొత్తి కడుపు, అదేవిధంగా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. సో అతను క్రిటికల్, ఆ దాడి జరిగిన రోజే అతన్ని ఏంటంటే చికిత్స కోసము అతన్ని ఎమర్జెన్సీ కింద ఐసీయూలో పెట్టారు. సో అతను ఆ తర్వాత 2 రోజుల క్రితం మరణించాడు అని చెప్పేసి
ఇటు ట్రంప్ కావచ్చు, ఇజ్రాయెల్ పదే పదే చెప్తున్నారు. మరోవైపు ఇరాన్ నుంచి మాత్రం అది పూర్తి స్థాయిలో అవాస్తవము. అతనికి ఏదైతే ఇప్పుడు మనకు ఉన్నటువంటి అక్కడ ఇరాన్ సంబంధించినటువంటి చిన్న హెల్త్ యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆలీ రెజా జర్దారీ జాఫర్ ఆధ్వర్యంలో అతనికి అత్యున్నత చికిత్స అందిస్తున్నారు. సో అతను ప్రస్తుతం కోలుకుంటున్నారు, అతనికి ఇబ్బంది ఏం లేదు. సో మొత్తం కూడా అతనికి చికిత్స అందించే మొత్తం కూడా పరిసరాల్లో హై సెక్యూరిటీని పెట్టారు అని చెప్పేసి కూడా ఇరాన్ చెప్తున్న పరిస్థితి. సో మొత్తంగా కూడా ఈ రెండు దేశాలకు సంబంధించినట్టు కీలక నేతలకు సంబంధించి అసలు యుద్ధం వల్ల నిజంగానే ఏం జరిగింది లేదా అనేది మాత్రం స్పష్టత లేదు. ఎందుకంటే ఎవరికి వారు ఆ దేశాలు సమర్థించుకోవడం, వాటికి సంబంధించి ఎదుటి దేశాలు చేస్తున్న ఏదైతే ప్రచారాలను వాటిని ఖండించడమే తప్ప నిజానికి ఇప్పటి వరకు వీళ్ళిద్దరు కూడా బాహటంగా ఈ ముస్తఫా కమీనీ కావచ్చు, నెతన్యాహు కావచ్చు బహిరంగంగా ఇటు కనిపించింది లేదు. సో మొత్తం అందరిలో ఒక అనుమానాలు ఉన్నాయి. సో ఇది ఒక పక్కన పెడితే ఇక మొత్తం అంశం ఏంటంటే యుద్ధం 3వ వారంలోకి ఎంటర్ అయింది. సో ట్రంప్ మేము ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ వదిలేదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఇటు ఇజ్రాయెల్ చెప్తుంది. మరోవైపు ఇప్పటికే మాకు సంబంధించినటువంటి కర్గ్ దీవుల పైన దాడి చేశారు. మా ఇరాన్ కి సంబంధించి చమురుకు సంబంధించి అత్యంత కీలక కర్గ్ ఐలాండ్ అనేది అత్యంత కీలకమైనది. సో మా చమురుకు సంబంధించిన నిల్వల పైన, మా చమురు క్షేత్రాలకు సంబంధించి మా ఆదాయ వనరులైన కీలకమైనటువంటి కర్గ్ ఐలాండ్ పై దాడి చేశారు. కాబట్టి దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. యూరోపియన్ కంట్రీస్ తో పాటు మొత్తంగా కూడా ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఎక్కడైనా సరే అమెరికాకు సంబంధించినటువంటి చమురుకు ఉన్నటువంటి ఉత్పత్తి కేంద్రాలు ఉంటాయో అమెరికా వాణిజ్య మూలాల టార్గెట్ కానీ మేము దాడులు చేస్తాం. మా దాడులను ఇప్పటికీ ఈ ఇజ్రాయెల్ కోలుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇక మరిన్ని భీకర దాడులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా ఇరాన్ హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. సో అల్టిమేట్ గా మాత్రం ఆ యుద్ధం ఎటువైపు 3వ వారంలోకి ఎంటర్ అయింది. ఎక్కడ కూడా రెండు పక్షాలు తగ్గడం లేని నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ మొత్తం ప్రపంచ దేశాల మీద పడే అవకాశం ఉంది. సో ఇప్పటికీ కొన్ని దేశాలు ఇబ్బందుల పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. గ్యాస్ కావచ్చు, పెట్రోల్ డీజిల్ కొరతతో. ఇప్పుడు దానికి తోడు ఇటు అమెరికా కావచ్చు, అదేవిధంగా ఇరాన్ కావచ్చు, రెండు కూడా కొంత మూర్ఖత్వంతో ఈ దాడులు చేసి ఎవరైతే ప్రపంచానికి అత్యంత కీలకమైనటువంటి చమురు నిక్షేపాలు ఉంటాయో, చమురు ఉత్పత్తి ఉంటాయో వాటిని టార్గెట్ గా చేసుకొని దాడులకు చేయడం మాత్రం ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సో మీ రెండు దేశాల పంచాయతీని, రెండు దేశాలకు సంబంధించిన మీ యొక్క శత్రుత్వాన్ని మొత్తం ప్రపంచ దేశాలకు పూయడం ఎంతవరకు కరెక్ట్? మీ రెండు దేశాల కొట్లాట వల్ల మొత్తం ప్రపంచ దేశాలు ఇబ్బందులకు నించడం కరెక్టేనా అని చెప్పేసి కూడా అన్ని దేశాల నుంచి కొంత తీవ్ర అసంతృప్తి కావచ్చు, ఆగ్రహం వెల్లువడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే గ్యాస్ చమురు కొరతతో అన్ని దేశాలు నానా ఇబ్బందులు పడి ఆ దేశాల ఆర్థిక పరిస్థితి గందరగోళం పడుతూ ఉంటే ఇప్పుడు ఇది కాదన్నట్టు కదా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ కి సంబంధించి చమురు క్షేత్రాలను టార్గెట్ చేసుకొని దాడి చేయడం పైన కూడా చాలా తీవ్ర అంటే ఆ ఆగ్రహం ఇతర దేశాల నుంచి వ్యక్తం అవుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఇరాన్ సంబంధించి చమురు క్షేత్రాలపైన అమెరికా దాడి చేస్తే దానికి కౌంటర్ గా కేవలం అమెరికానే కాదు ఇరాన్ సంబంధించి మొత్తం అన్ని చమురు క్షేత్రాలు గల్ఫ్ కంట్రీస్ ఇతరత్ర అన్ని చమురు క్షేత్రాలపై దాడి జరిగితే, విధ్వంసం జరిగితే మొత్తం ప్రపంచ దేశాలకు వీరు ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు? ప్రపంచ దేశాలను ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయేలా ఆర్థిక సంక్షోభం తీసుకెళ్లాలని అనుకుంటున్నారని చెప్పేసి కూడా ఇటు డొనాల్డ్ ట్రంప్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అమెరికాకు సంబంధించినటువంటి సొంత దేశం డొనాల్డ్ ట్రంప్ తీరుపైన అమెరికాలోనే తీవ్ర నిరసనలు, ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే దాదాపుగా సంబంధం లేని ఒకవైపు ఇజ్రాయెల్ వెనుక నిలబడి ఇప్పటికే మొత్తం 11 బిలియన్లు ఖర్చు పెట్టి పరిస్థితి, దేశాన్ని దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చావు. సో ఇప్పుడు ఇంకా కొద్ది రోజుల పాటు యుద్ధాన్ని కొనసాగిస్తున్నావు. ఈ యుద్ధం కొనసాగే పరిస్థితి అమెరికా ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది అని చెప్పేసి ఇప్పటికే ఒక రకమైన అక్కడ ఉన్నటువంటి అమెరికా ఆర్థిక నిపుణుల నుంచి ప్రశ్నలు ఎదురవుతుంది. ఇప్పటికే పెంటగాన్ కూడా మనం ఎక్కువ స్థాయిలో క్షిపణులు కావచ్చు, అత్యంత కీలకమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి అన్నిటిని ఇజ్రాయెల్కి ఇచ్చి కూర్చున్నాము. యుద్ధంలో మనం కూడా 5 యుద్ధ విమానాలను కోల్పోయాము. యుద్ధ నౌకలపై దాడి జరుగుతుంది. రక్షణ పరంగా రోజుకింత మనము అగ్రరాజ్యంగా ఉన్నటువంటి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైంది రక్షణ వ్యవస్థ కలిగిన అగ్రరాజ్యంగా పేరున్న మనము 2 వారాల పాటు యుద్ధం కొనసాగించిన ఇరాన్ ను వెనక్కి తగ్గడంతో అది అల్టిమేట్ గా మనం ఎంత చేసినా చివరాఖరుకు దానికి సంబంధించినటువంటి యుద్ధంలో పై చేయి సాధించిన ఇరాన్ కే పేరు వస్తుంది తప్ప మనం అనవసరంగా చేయి కాల్చుకున్నట్టు అవుతుంది. యుద్ధంలో ఏలు పెట్టి ఈ ట్రంప్ తీరు వల్ల అమెరికా పరువు ప్రతిష్ట దెబ్బతిన్నది ప్రపంచవ్యాప్తంగా అని చెప్పేసి ఇటు అమెరికాలోనే కొంత ప్రజల్లో ఒక భావం ఏర్పడింది. సో అల్టిమేట్ గా ఈ యుద్ధం ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఈ యుద్ధంలో అసలు మొత్తం యుద్ధం పూర్తయ్యేసరికి ఈ ఇరు దేశాలకు సంబంధించిన కీలక నేతలు ఎవరు బతుకుంటారు, ఎవరు బతుకుంటారు, ఎవరు అనేది మాత్రం మనకు తెలియాల్సి ఉంది. సో మొత్తానికైతే ఇప్పుడు దాగుడు మూతల వ్యవహారం నడుస్తోంది. ఎక్కడ కూడా తమ దేశాలు తమకు తాము సమర్థించుకునే విధంగా మేము పూర్తి స్థాయిలో ఎదుటి దేశంపై ఆధిపత్యం చెలాయిస్తున్నాము. సైనిక పరంగా మొత్తంగా మేమే పూర్తి స్థాయిలో ఒకవైపు
పట్టు సాధించాము, మాదే విజయం అన్నట్టుగా ఇటు ఇజ్రాయెల్ అమెరికా చెప్తుంది, మరొక ఇరాన్ కూడా అదే స్థాయిలో చెప్తున్న పరిస్థితి. సో అల్టిమేట్ గా రాబోయే రోజుల్లో ఈ యుద్ధానికి సంబంధించి మరిన్ని కీలకమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడతా ఉంది. రెహానా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జాగృతి